నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూరులో రెచ్చిపోయిన ఆర్టీఓ అధికారులు. లంచం డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్పై కర్రలతో దాడి. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్లో కాల్పుల కలకలం. తుపాకులతో బెదిరించి 2 లక్షల చోరీ. తెలంగాణ కోసం మర్రి జనార్దన్ రెడ్డి ఈనాడు కష్టపడలేదన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని విమర్శ. నాగర్ కర్నూలు ఆసుపత్రిలో అమానవీయ ఘటన. బాత్రూములో పసికందు మృతదేహం లభ్యం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ఆర్మూరు ఆర్టీఓ అధికారులు రెచ్చిపోయారు. లంచం డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ను కర్రలతో చితకబాదారు. దాడికి పాల్పడ్డ వారిలో ఆర్టీఓ అధికారులతో పాటు సొంతంగా నిబంధనకు విరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న యువకులు కూడా ఉండడం గమనార్హం. డ్రైవర్పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఘటనపై విచారిస్తున్నట్లు సమాచారం. కోట హైదరాబాద్ శివారు ప్రాంతమైన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్లో కాల్పులు కలకలం రేపాయి. వినాయక వైన్స్ దగ్గర దుండగులు గాల్లోకి కాల్పులు జరిపారు. 3 రౌండ్ల పాటు ఫైరింగ్ చేశారు. తుపాకులతో బెదిరించి 2 లక్షలు చోరీ చేశారు. 3 చింతలపల్లి మండలం ఉద్యమరి దగ్గర ఈ ఘటన జరిగింది. నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలు ఏర్పాటు చేశామని పేట్ బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు వెల్లడించారు. వాళ్ళని దాడి అటాక్ చేయడం జరిగింది. వైన్స్ క్యాషియర్లను బ్యాగ్ గురించి తోపులాట జరిగింది. కొద్దిగా ఆ తోపులాటలో వీళ్ళు వినకపోయేసరికి లాస్ట్ గన్తో పేల్చడం, గాలిలో కాల్పులు పేల్చడం జరిగింది. దానివల్ల భయపడి ఒక వ్యక్తికి కూడా ఈపు మీద దెబ్బ తగిలి కట్టెలతో కొట్టడం వల్ల దెబ్బ తగిలింది. వాళ్ళు ఇద్దరు కొట్లాడుకున్నారు. ఏది వైన్స్ వాళ్ళు ఇద్దరు కలిసి కొట్లాడి ఇద్దరికి కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో గాలిలో కాల్పులు వేల్చి భయం వల్ల వాళ్ళు లాస్ట్కు వాళ్ళని క్యాష్ గుంజుకొని పారిపోవడం జరిగింది బండి మీద, వెహికల్ మీద. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి నాకు సవాల్ విసిరే స్థాయి లేదని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం తన పదవిని తృణప్రాయంగా వదులుకున్నానని అన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ కోసం ఏనాడు కష్టపడలేదని, బట్టల వ్యాపారం చేసుకుని టీడీపీలో చేరి నాపై పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారన్నారు. వచ్చే 6 నెలల్లో మార్కండేయ రిజర్వాయర్ పూర్తి చేయకపోతే మర్రి జనార్దన్ రెడ్డి నీవు నాగర్ కర్నూలులో అడుగు పెట్టవద్దని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తోందని, భవిష్యత్తులో బీఆర్ఎస్కు వీఆర్ఎస్ తప్పదని విమర్శించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిన్న పిల్లిపేటలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభను జయప్రదం చేసినటువంటి గ్రామాలకు వెళ్ళొచ్చినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ప్రజాస్వామ్యంలో మనమందరం కూడా సమానులు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. కొన్ని హక్కులు దళితులకు కానీ గిరిజనులకు కానీ కొన్ని హక్కులు ప్రత్యేకంగా ఉన్నాయి.
ఇలా సంఘంలో వాళ్ళను కూడా గౌరవంగా బతకనియాలనేది అందరు చెప్తున్న విషయం. ఈరోజు ఈ కేసీఆర్ ప్రభుత్వం, అది టీఆర్ఎస్ బీఆర్ఎస్, రేపు పొద్దున బీఆర్ఎస్, కానీ ఆ ప్రభుత్వం దళితులను చిన్న చూపు చూస్తుంది. ఇవాళ మొత్తం ఇప్పుడు వాళ్ళ విషయం చాలాసార్లు మాట్లాడుకున్నాము. వాళ్ళను భూమి మీద పడేసి గొంతు నుండి చంపే ప్రయత్నం చేయడానికి 307 ఎందుకు ఈ పోలీసులు సెక్షన్ పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? అరే వాళ్ళ తల్లి భార్య, అరే నా కొడుకుని చంపినట్ట, అది దవాఖానకు తీసుకుపోయినట్ట, అది ఇది అంటే పోలీసులు దవాఖానకు పంపిస్తారు కదా, ఇంజురీ అంటే తీసుకుపోయినట్టే వాళ్ళు ఏదో బాధల పరిగెత్తుకొని ఊళ్ళకి, అంటే శాంపేట ఊళ్ళకి రావాల్సి వస్తుంది. దానికి ఆ ఎస్ఐ పెద్ద ఏదో వాళ్ళు వచ్చి ఏడుస్తున్నారు అంటే తింటారు కదా, ఎందుకు ఏమైందా వీళ్ళు మా వాళ్ళు ఎందుకు దొరికిండ్రు, ఎందుకు చంపాలని చూసిండ్రు అని చెప్పని ప్రశ్నిస్తుంటే వాళ్ళ మీద, వాళ్ళ గిరిజన మహిళలు ఇద్దరి మీద, అంటే తల్లి మీద భార్య మీద, వాళ్ళే భార్య మీద కేసులు పెట్టిస్తారు. ఇలా లేకు మెడికల్ కాలేజీకి కనీసం 300 బెడ్ల హాస్పిటల్ కావాలనేది నిబంధన. అది లేకపోతే మెడికల్ కాలేజీ రాదు. ఏం చూపించి, ఎవరు కట్టిన హాస్పిటల్ చూపించి అలా మెడికల్ కాలేజ్ అని చెప్పుకుంటున్నారు. అది నాగం జనార్దన్ కాదా? ఇలా మీరు ఈరోజు ఒకటే చెప్తున్నాను, సిమెంట్ రోడ్లు వేసిన ఊర్లో అది నేనే. ఇండ్లు ఎన్ని కట్టించినా ఈడ ఆయన కట్టించిన 1 ఇల్లు లేదు. ఇండ్ల స్థలాలు ఇచ్చిన, అడిగినట్టల్లా అగ్గిపెట్టెల్లా ట్రాన్స్ఫార్మర్లు మంచి పంటలను కాపాడినా. ఇవాళ నువ్వు రైతు బంధు అంటున్నావు, 5,000 ఇస్తున్నావు, విత్తన అంటే సబ్సిడీ పోతుంది, పంట బీమా అంటే పంట బీమా లేకుండా పోయింది. తర్వాత ఒకవేళ పంట నష్టం ఏమైనా ఉంటే ఆ పరిహారం లేకుండా పోయింది, ఇన్పుట్ సబ్సిడీ. ఇవాళ నీకు ఇన్సూరెన్స్ అని అంటే పంటకు లేదు, పంటకు పనిముట్లు ఇస్తారు ఫ్రీగా, కొంత సబ్సిడీ మీద ఇస్తారు, అవి లేవు. ఈరోజు మీరు అంటే ఏ ఒక్క ప్రాజెక్టు నాగర్ కర్నూల్ ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాత్రూంలోని నీళ్లు బయటకు వెళ్లడం లేదని నాలా తెరిచిన సిబ్బందికి అందులో రోజుల పసిగుడ్డు మృతదేహం కనిపించింది. దీంతో అవాక్కైన సిబ్బంది ఆసుపత్రి అధికారులకు, పోలీసులకు సమాచారాన్ని అందించారు. పసికందు మృతదేహం నాలాలో పడవేసింది ఎవరనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని డెలివరీ వార్డులో ఈ దారుణం జరిగింది. ఆసుపత్రిలోని రికార్డుల ప్రకారం సోమవారం డెలివరీ కోసం 18 మంది గర్భిణీలు ప్రసూతి వార్డులో చేరారు. అందులో 8 మంది గర్భిణీలకు సిజేరియన్, 3కి నార్మల్ డెలివరీ అయింది. మిగతా వారు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ వార్డుతో పాటు గర్భిణీల సమస్యల కోసం ఏర్పాటు చేసిన జనరల్ ఓపీ వార్డుకు పలువురు గర్భిణీలు వచ్చి వెళ్లారు. బాలింతల కోసం ఏర్పాటు చేసిన బాత్రూంలో నాలా మూత తెరిచి అందులో పసికందు మృతదేహాన్ని పడేసి మూతను తిరిగి గట్టిగా బిగించారు. ఈ నేపథ్యంలో బాత్రూంలో గుర్తించిన పసికందు ఎవరి బిడ్డ అనేది తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఓపీకి వచ్చిన వారిలో ఎవరైనా బాత్రూంలో బిడ్డకు జన్మనిచ్చి ఆపై నాలాలో పడేసి వెళ్లారా, లేక పుట్టిన శిశువుని వదిలించుకోవడానికి చేసిన ప్రయత్నమా అనే దానిపై ఆరా తీస్తున్నారు. కాగా బాత్రూంలో పసికందు మృతదేహం బయటపడడంతో ఆసుపత్రిలోని బాలింతలు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదివే ముగ్గురు బాలికల అదృశ్యం కలకలం రేపుతోంది. గతంలో ఇదే పాఠశాలలో చదివే బాలికలు అనేక సార్లు తప్పిపోయారు. అలాగే నిన్న సాయంత్రం 7 గంటల నుంచి గురుకుల పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థినులు యాకసిరి అంకిత, మల్లిక, జ్యోతి, నాగమణి అనే ముగ్గురు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన పాఠశాల సిబ్బంది బాలికల తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీరు ఇట్లంతా తీసుకొని వస్తే పోవాలమ్మా వాళ్ళ పేరెంట్స్ రావాలా. నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం జాతీయ రహదారిపై గౌరవరం వద్ద ఒక కారు రోడ్డు డివైడర్ని ఢీకొట్టింది. ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు డివి సత్రం తనియాలి గ్రామ మాజీ సర్పంచి రవణమ్మగా గుర్తించారు. హైదరాబాద్ నుండి ఉమ్మడి నెల్లూరు జిల్లా దురవారి సత్రం మండలం తనియాలి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 5 మంది ఉన్నారు. క్షతగాత్రులను 108 వాహనంలో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. సూపర్ అదేం లేదంటే డాక్టర్ రాసింది అదే మరి అదే. దళితుల హక్కులను హరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎస్సీ/ఎస్టీ నాయకులు ఉద్ఘాటించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లా గంగవరం మండలం తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ నాయకులు దళితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డివి మునిరత్నం, బోయకొండయ్య మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ/ఎస్టీలపై జరుగుతున్న దాడులను నివారించాలని గత ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన నేపథ్యంలో ప్రతి మండలంలో ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీలతో పాటు నెల చివరన ఎస్సీ/ఎస్టీ గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం జరపాలని నివేదిక అందజేశారని, ప్రభుత్వ అధికారులు ప్రారంభంలో నిర్వహించి తర్వాత వాటిని నామరూపాలు లేకుండా చేసి దళితుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీలు మండలంలో, అదేవిధంగా జిల్లా కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తే ఈ చట్టాలపైన, ఈ వివక్ష పైన, ఈ చట్టాలు ఈ వివక్షను పాటిస్తే జరిగిపోయే పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించాల్సింది పోయి ఈరోజు 2-3 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ మండలంలో ఇప్పటి వరకు ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీలు జరిపిన పాపాలు పోలేదు. ఈ విధంగా చేయడం వలన ఈ అగ్రకుల పెత్తందారులు ఈ దళితుల పైన దాడులతో పాటు ఇప్పటికీ వాళ్ళని చిన్న చూపు చూసి వేరు పెట్టే పరిస్థితులు వస్తున్నది. వీటికి అన్నిటికీ కూడా ప్రధానమైన కారణము ఎవరో కాదు, అగ్రకులాలను మనం తప్పు పట్టకూడదు, ఈ ప్రభుత్వ అధికారులు అని చెప్పేసి మేము ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ తరఫున భావిస్తున్నాము. అదేవిధంగా ఈ మండలంలో ఎస్సీ/ఎస్టీ భూములు ఇప్పటికీ ఆన్లైన్ కాకుండా చాలామంది కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ సమాధానం లేదు. ఎందుకంటే వేరే వాళ్ళ భూములు, ఎస్సీ/ఎస్టీ ఓసీల భూములు సాప కింద నీరులాగా ఎప్పుడు ఆన్లైన్ లేవి పాస్బుక్లు కూడా ఇస్తున్నారు. మేము కళ్ళారా చూస్తున్నాం. ఇప్పటికీ దళితులు కాళ్ళు అరిగేలాగా కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇంతవరకు స్పందన లేదు. రేపు మాపు అని చెప్పేసి వాళ్ళు తిప్పించుకుంటున్నారు కానీ పరిష్కరించింది లేదు. అదేవిధంగా వీళ్ళు చేసేదాని వలన, ఈ అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన ఈరోజు ఎస్సీ/ఎస్టీలు చట్టాలు తెలుసుకోలేక వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా మాట్లాడాలి అనే దానిపైన స్పష్టత లేకుండా నిరక్షరాస్యులుగానే చేతగానులుగా ఉండిపోయినారు. వీటిని అన్నింటి కూడా గమనంలో పెట్టుకొని పోరాటాల ద్వారా సాధించుకున్న జీవోల్ని ఈ వరకు ఇంతవరకు అమలు పరచలేదంటే ఆ జీవోలు ఎందుకు పనికి రాకుండా మురుగులు పడిపోతున్నాయి. ఈ అధికారులు చొరవ చూసి ఆ పోరాటాల ద్వారా సాధించుకున్న జీవోలను ఇంప్లిమెంట్ చేయాలని, అదేవిధంగా పున్నయ్య కమిషన్ సిఫారసు మేరకు 1235 జీవో ప్రకారంగా ఎస్సీ/ఎస్టీ కాలనీలో 2 ఎకరాల భూమి, శ్మశాన భూమి కేటాయించాలని ఉన్నప్పటికీ గతంలో ఎన్నో పోరాటాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం, అర్ధనగ్న ప్రదర్శనలు చేశాం. దానికోసము కనీసం చేస్తామని చెప్పి ఆర్డీఓ ఆఫీసులో కూడా ఆర్డీఓ గారు కూడా చొరవ తీసుకొని ప్రతిపాదనలు పంపించారు జిల్లా కలెక్టర్ గారికి. కానీ ఇంతవరకు అవి పురోగతి సాధించలేదు. ఎందుకంటే దళితులకి మిగిలింది పోరాటమే. పోరాటాల వల్ల సాధించుకున్న హక్కులని
ఈరోజు పాలక వర్గాలు అదేవిధంగా అధికారులు కూడా నిర్లక్ష్యం చేసి తొంగలో తొక్కుతున్నారంటే మాకు ఇంకెవరు దిక్కు అని చెప్పేసి కూడా మేము పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 400 రోజులు 4000 కిలోమీటర్లు రాష్ట్రం మొత్తం పాదయాత్ర జరుగుతుందని అన్నారు. Happy birthday to you. Happy birthday, Lokesh Garu. Happy birthday to you, Lokesh Garu. ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా ఏపీ మాజీ హోంమంత్రి సుచరిత నివాసం వద్ద ఆమె ఎస్కార్ట్ డ్రైవర్ చెన్నకేశవరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. ఈ విషాదకర ఘటన నిన్న రాత్రి 9 గంటలకు చోటు చేసుకుంది. గుంటూరు బ్రాడిపేట 4వ లైన్లో సుచరిత ఇంటి సమీపంలో ఉన్న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుచరిత నివాసానికి సమీపంలో ఓ హాస్టల్లో ఆమె సెక్యూరిటీ సిబ్బంది డ్రైవర్లు రూమ్ తీసుకుని ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణానికి కారణం కావచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవరావు మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖ విమానాశ్రయం చేరుకున్న టీటీడీ చైర్మన్ 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని, న్యాయ సమస్యలు, అడ్డంకులు తొలగి త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని 3 జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మా సందర్భం వచ్చిన చూద్దామమ్మా. ఉగాది కవులో దానికన్నా ముందే అవుద్దాం. తప్పకుండా వచ్చేదానికి మా ప్రయత్నం దాని మీదే ఉన్నాం. న్యాయపరమైన ఇబ్బందులన్నీ తొలగించుకున్నాక తప్పకుండా పరిపాలనా రాజధానిగా వైజాగ్ నుంచి ప్రారంభించే కార్యక్రమం ఎంత త్వరగా వీలైతే త్వరగా జరుగుతుంది. అందులో అనుమానం ఏం లేదు. ఇక్కడ అందరూ ప్రజల అభీష్టం మేరకే జరుగుతుంది. ఓకే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయదుందుభి మోగిస్తోందని అన్నారు.
రాష్ట్రంలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్రలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజలందరిలో పూర్తి వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహ, ఆందోళనలో ఉన్నారని, ప్రజల్లో ఆత్మవిశ్వాసం, భరోసా కల్పించే పార్టీ బీజేపీ అని ప్రజలు భావిస్తున్నారన్నారు. అన్ని వర్గాలు, ప్రతిపక్ష పార్టీలను అణిచివేయాలన్నదే బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని, రాష్ట్రంలో మార్పు జరగాల్సిందేనని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. చివరకు ఉద్యోగులు కూడా నిన్న చూసినప్పుడు ఉద్యోగులు కూడా ఇలా ఏ విధంగా ఇబ్బంది పెట్టే పెద్ద 3170 పెడుతుంది. ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేసిన తర్వాత నిన్న వాళ్ళ ప్రమోషన్ ఇస్తా, బదిలీ చేస్తా, రాష్ట్ర ముఖ్యమంత్రి సర్కిల్ ఇచ్చినట్టే అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తున్న యుద్ధం వలన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 317 పేరుతోని చెట్టుకోరి పుట్టుకోలు చేసి స్థానికత కోసం ఉద్యమం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడం నిజంగా చాలా దౌర్భాగ్యం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది, స్థానికంగా వాళ్ళు పుట్టినటువంటి జిల్లాలో ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆ జిల్లాలో ఎక్కడ ఇచ్చినా ఇబ్బంది లేదు. కానీ దాన్ని కాదని చెప్పి ఒక జిల్లా నుంచి ఏదో జిల్లాకు పంపించి ఇలా ఉద్యోగులను రాసి రంపాన పెడుతున్న మూర్ఖుడి రాష్ట్ర ముఖ్యమంత్రి. వాళ్ళకి ఇవ్వాల్సిన 3 DAలు ఇస్తలేడు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేడు, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం కూడా ఇవాళ 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతాలు ఇవాళ 15వ తారీఖు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసిన తర్వాత ఒక్క DA ఇస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒకటే DA ఇస్తాడు కదా. 3 DAలు కలిసి ఒక DA ఇస్తాడు. కనీసం PRC కమిటీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ప్రకటిస్తలేడు. దీనన్నిటి కారణం ఆర్థిక వ్యవస్థ దివాళీ చేయడం తెలంగాణ రాష్ట్రంలో. జీతాలు ఇచ్చే పరిస్థితులు అనే విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నాం. ఈ ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని దివాళీ చేసి ఇలా ఏ విధంగా అప్పుడప్పాలు చేసిండో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర సమాజం మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ మనం చూస్తే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు కేవలము రైతు బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు ఇవి తప్ప ఏ సంక్షేమ పథకాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్నాడు. కేవలము ఈ తెలంగాణ రాష్ట్రంలో మద్యం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏంటంటే రాష్ట్రం రాకముందు మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఏంటంటే 10,000 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చే ఆదాయం ఆయన ఇచ్చే సంక్షేమ కేవలం నాకు తెలిసి 20,000 కోట్లు, 30,000 కోట్లు, ఇంకా 10,000 కోట్లు అదనంగా ఉంటుంది. కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. అప్పుడు 5 లక్షల అప్రూపాలు చేసాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూరులో రెచ్చిపోయిన ఆర్టీఓ అధికారులు, లంచం డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్పై కర్రలతో దాడి. షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేడ్చల్లో కాల్పుల కలకలం, తుపాకులతో బెదిరించి 2 లక్షల చోరీ. తెలంగాణ కోసం మర్రి జనార్దన్ రెడ్డి ఏనాడు కష్టపడలేదన్న మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూస్తుందని విమర్శ. నాగర్ కర్నూలు ఆసుపత్రిలో అమానవీయ ఘటన, బాత్రూములో పసికందు మృతదేహం లభ్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.